మసి పూసి మారేడుకాయ రాసినట్టు మొహానికి గంధం పూసి మమ్మల్ని ఎర్రోళ్ళని చేస్తావా? 4 రోజుల్లో దాని పెళ్లి పెట్టుకుని ఇంతకి తెగించావంటే ఎంత ధైర్యమే నీకు? నిన్ను నీ అంట చూసుకునే అది ఇంతకు తెగించిందిరా. ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళని మోసం చేశారంటే రేపు ఇంకా ఎన్ని చూడాలో. రేయ్ మహేష్, రేపే కీర్తి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అయిపోవాలి. సరే నాన్న, నేను చూసుకుంటాను. మావయ్య, నేను చేసింది తప్పే, దానికి నన్నేమైనా అనండి, కానీ అన్న వదినల్ని మాత్రం దూరం చేయకండి మావయ్య. మీ అన్నయ్య విడాకుల పేపర్ల మీద సంతకాలు చేసి నేను ఇంకో పెళ్లికి రెడీ అయ్యా కూడా నువ్వు ఇంకా అన్న వదిన కాపురా ఉంటావేంటి పిచ్చిదార్లాగా? అత్త మామ ఆడపడుచన్న గౌరవం లేకుండా మా అందరినీ ఇంత మోసం చేసిన తర్వాత ఈ ఇంట్లో మీరైనా ఉండాలి, ఏమైనా ఉండాలి, ఏమైనా ఉండాలి. మావయ్య, అంత మాట అనకండి మావయ్య. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే? బామా, ఇందులో తులసి చేసింది ఏమీ లేదు. మనందరినీ గుడికి తీసుకెళ్ళింది నేను. అక్కడికి వాళ్ళని రప్పించింది కూడా నేనే. ఎంతకు దిగజారిపోయావురా అసలు. ఎవరెలా పోయినా నీకు తులసి కావాల్సి వచ్చింది కదరా. తులసికి ఇల్లు కావాలి, అందుకే మీరిద్దరు ఈ ఇంట్లోనే ఉండండి రా, మేమే వెళ్ళిపోతాం.